ఇది మచ్చిపూసలోకి టమాటా చట్నీ ఫ్రెండ్స్. ఇది చూడండి, డక్కూస్ అంటారు దీన్ని. దీంట్లో టమాటాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆయిల్, ఉప్పు వేయాలి. నేను 1 కిలో టమాటాకి 1 వెల్లుల్లిగడ్డ వేశాను, 100 గ్రామ్స్ మిరపకాయలు వేశాను. ఇవి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువగా అవసరం లేదు, ఒక 50 ml వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది మెత్తగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్. చూడండి, ఉప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇది ఉడికించుకోవాలి. బాగా మెత్తగా అయిపోవాలి. టమాటాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీంట్లో వాటర్ అనేది ఉంటుంది కదా, అది బాగా దగ్గరగా పడేంత వరకు, టమాటాలు కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. లిడ్ పెట్టేసి ఇలాగే ఉడికించుకున్నాము. చూడండి, టమాటాలు మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇవి బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసేసి ఒక 1 మినిట్ వరకు ఉడికించాలి. చూడండి, కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం కిందికి పైకి కలిపేసి ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ వరకు లిడ్ పెట్టేద్దాము. లిడ్ పెట్టేసిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. లిడ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక 1 మినిట్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మళ్ళీ కాసేపు బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. బాగా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఇలా తిరువాత పెట్టుకోవాలన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు వేసి తిరువాత వేసుకోవాలి. తిరువాత వేసుకున్నాక మనము మచ్చిపూసలో సర్వ్ చేసుకోవచ్చు. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Yeah.